అంజయ్య యాదవ్ గారు పార్టీ పుట్టిన 2001లోనే మరి గులాబీ జెండాను షాద్నగర్కి తీసుకొచ్చిన మొట్టమొదటి నాయకుల్లో అంజన్న గారు, రాజలక్ష్మక్క గారు కొంతమంది ఆనాడు ముందుండి తీసుకొని వచ్చిన వాళ్ళు. 2001లోనే కేశంపేట నుంచి ఆ రోజు గులాబీ జెండా ఏంది, కలర్ ఏంది, కథ ఏంది అని అందరు నవ్వుతున్నప్పుడు, తెలంగాణ వస్తే రియల్ ఎస్టేట్ పోతుందట అని చెప్పి ఎక్కిరిస్తున్నప్పుడు కేశంపేటలో నిలబడి మీ ఆశీర్వాదంతో జెడ్పీటీసీగా గెలిచిన నాయకుడు అంజయ్య యాదవ్ గారు. ఆయనంటే కేసీఆర్ గారికి ఎంత ప్రేమ అంటే 2009లో ఆనాడు మనకు తెలుగుదేశం పార్టీతో పొత్తయిండే. పొత్తయినప్పుడు మరి మొత్తం రాష్ట్రంలో 119 సీట్లుంటే మనకు 45 సీట్లే వచ్చినాయి. కానీ ఆ 45లో కూడా పట్టుబట్టి అంజన్నకు ఆ రోజు టికెట్ ఇప్పించింది కేసీఆర్ గారు. సరే, ఆ రోజు 9000 ఓట్ల స్వల్ప తేడాతోని ఆ రోజు 2009లో పోయింది. మళ్ళీ 2014లో అంజన్న గెలిచిండు, 18లో గెలిచిండు, 23లో కూడా కేవలం ఓడిపోయింది 7000 ఓట్లతో మాత్రమే అన్నమాట నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. కాబట్టి 2001 నుంచి 2025 అయిపోతుంది, ఇంకో 4 రోజులు అయితే 25 కూడా అయిపోతుంది. అంటే దగ్గర దగ్గర పార్టీతోని 25 ఏళ్ళ అనుభవం ఉన్న అంజయ్య యాదవ్ గారి నాయకత్వంలో మళ్ళీ తప్పకుండా షాద్ నగర్లో గులాబీ జెండా ఎగురుతుంది. ఈ విషయంలో ఎవ్వరికి అనుమానం కానీ, రెండో ఆలోచన కానీ, రెండో అభిప్రాయం కానీ అక్కర్లేదు. అంజయ్య యాదవ్ గారే మన నాయకుడు. ఈ విషయంలో కన్ఫ్యూజన్ వద్దు.